సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి మీకు ఎప్పుడు నేను అడిగేది. ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ గ్రోత్ అవుతారు. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ నేను తెస్తాను, లైక్ స్ట్రాటజీస్ కానీ లేదా కొలాబరేట్ వీడియోస్ కానీ ఏమైనా తేవాలి అంటే మన బేస్ బాగుండాలి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో నేనేమో అనుకుంటున్నానంటే వచ్చి సెప్టెంబర్ కల్లా ఇది 50K అయిపోవాలి. 50K అయిపోతే మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. అండ్ చాలా మంది నాకు అడుగుతుంది A to Z కోర్సులో ఆఫర్ కోసం. ప్రజెంట్ అయితే 10,000 ఆఫ్ నడుస్తుంది. సో మీరు 7001456759 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు 10,000 ఆఫ్ వస్తుంది. A to Z కోర్సులో మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో మీకు అప్పుడు ఎంత పడుతుంది అంటే 21,000 పడుద్ది కోర్స్ ఫీజు. సో మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇది లైఫ్ టైం యాక్సెస్ విత్ ఆల్గో ట్రేడింగ్. ఓకే, సో రేపు మార్కెట్కి వెళ్దాం. ఫస్ట్ A to Z కోర్సులోకి వెళ్ళి 31 ఉంటుంది. మీరు కోడ్ అప్లై చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు విత్ అడ్వాన్స్ లెవెల్ ఆల్గో ట్రేడింగ్. ఓకే, నెక్స్ట్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఏమవుతుంది, ఎలా ట్రేడ్ చేయొచ్చు అని మాట్లాడదాం. మీకు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఏం కనబడుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే మీకు ఫస్ట్ ఏం కనబడుతుంది అది చూడండి. నాకు కనబడుతుంది మార్కెట్ ఇక్కడ హాల్ట్ అవుతుంది. నాకు కనబడేది అదే, ఇక్కడ వచ్చి హాల్ట్ అయ్యింది కంటిన్యూగా, ఈ రేంజ్ లో హాల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు హాల్ట్ అయ్యింది, దాని అర్థం ఎగ్జాక్ట్ గా సపోర్ట్ దగ్గర వచ్చి హాల్ట్ అయ్యింది. సో ఇప్పుడు నేను పాయింట్ ఏం చెప్తాను చూడండి. మార్కెట్ ఇది ఫిన్ నిఫ్టీ వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వస్తే 20,800 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. 20,800 అంటే ఇది. సో దిస్ ఈజ్ ఏ సపోర్ట్. ఈ 20,800 ఏమైపోయింది, సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది క్లోజింగ్ టైంకి. ఓకే, దాని తర్వాత రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి అక్కడ ఉంది. 21,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే 21,000 అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో అక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు పాయింట్ మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది జస్ట్ ఓన్లీ వన్ థింగ్. నేను ఈ లెవెల్ బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను. ఎందుకు సార్ బ్లాక్ కలర్ పెడుతున్నారు అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంచుమించు చిన్న మైన్యూర్ ఇంత చిన్న గ్యాప్ లో రెండు వైపులు ఉన్నారు. నార్మల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇక్కడ 14,13,000 ఉంది, కిందనేమో 15,32,000 ఉంది. ఎంత డిఫరెన్స్, చాలా మైన్యూర్ డిఫరెన్స్. సో అందుకు ఇక్కడ నేను బ్లాక్ కలర్ లైన్ పెట్టుకున్నాను. బట్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, 21,000 దగ్గర ఉంది, అంటే ఈ పైన ఉంది. ఓకే, అక్కడ నుంచి సపోర్ట్ ఎక్కడుంది, సపోర్ట్ దగ్గరలో ప్రతి దగ్గర కింద ప్రతి దగ్గర సపోర్ట్ ఉంది. ఇదన్నీ సపోర్ట్లే, ఇవన్నీ కనబడుతుంది సపోర్ట్లే. ఇప్పుడు పాయింట్ మార్కెట్ లో నేను ఎలా ట్రేడ్ చేస్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మార్కెట్ లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్యాప్ అప్. ఓకే, గ్యాప్ అప్ కానీ లేదా ఫ్లాట్ డి మార్కెట్ పైకి వెళ్ళడం కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమవ్వచ్చు మార్కెట్ లో ఒక గ్యాప్, మార్కెట్ లో ఒక గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ ఇన్నా కింద ఇక్కడ వెంటనే ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా ఉంది చూడండి. ఇక్కడ సపోర్ట్ ఏరియాలు 2-3 ఉన్నాయి. ఎందుకు, ప్రీవియస్ ఇది కూడా ఒక సపోర్ట్ ఏరియా కింద పనిచేస్తుంది. ఇప్పుడు కింద ఇది కూడా ఒక సపోర్ట్ ఏరియా. సో ఇక్కడ ఏమైపోతుంది, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 20,740. ఓకే, 20,740 ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా అయిపోయింది. ఎందుకు, ఇక్కడ సపోర్ట్ ప్రీవియస్ వచ్చింది, ఇక్కడ టైం స్పెండ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ ఉండిపోయింది. సో 20,740 ఈజ్ అ సపోర్ట్. అక్కడ నుంచి మీరు మార్కెట్ చూస్తే 20,660 ఆల్సో ఈజ్ అ సపోర్ట్. ఇది కూడా ఒక సపోర్ట్ కింద ఉంది. ఓకే, 20,660. సో ఇది ఒక సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది, ఇది ఒక సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. బట్ మార్కెట్ లో నాకు ఇంట్రెస్టింగ్, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నా పాయింట్ 20,800 పైన మార్కెట్ కానీ సస్టెండ్ అయితే, పైకి వెళ్ళడం మొదలెడితే, సో ఎలా అంటే 20,800 దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి పైన కొంచెం సస్టెండ్ అయ్యి ఇలా బ్రేక్ అయితే, ఈ హై బ్రేక్ అయితే మీరు ప్లాన్ చేయొచ్చు. బాగా వినండి, దిస్ ఇస్ ఆల్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని దాన్ని బట్టి మీరు ట్రేడ్లని ప్లాన్ చేసుకోండి. ఇది జస్ట్ అనాలిసిస్. ఓకే, 20,800 పైన మార్కెట్ సస్టెండ్ అయితే అప్పుడు మనకు ఒక మీరు సిఇఓ ఏదో మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దాన్ని బట్టి మార్కెట్ పైకి వెళ్ళి ఒక ఆప్షన్ దొరుకుతుంది. అంతవరకు వెళ్ళొచ్చు. 21,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒక ట్రెండింగ్ మార్కెట్ అంటే అప్ ట్రెండ్ కంటిన్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 20,700
20,740. ఓకే, 20,740 బ్రేక్ అయితే 20,660 వస్తుంది. ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు కింద పెద్ద లెవెల్ 20,500 దాకా వస్తుంది. ఓకే, ఇక్కడ లెవెల్స్ పెడుతున్నాను చూసుకోండి. 20,740 బ్రేక్ అయితే 20,660కి వస్తుంది. ఇది కూడా బ్రేక్ అయితే 20,500కి వస్తుంది. బట్ ఇంత డౌన్ఫాల్ నేనేం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇదంతా రేంజ్ బౌండ్ మార్కెట్, మీకు అర్థమవుతుందా? ఇదంతా రేంజ్ బౌండ్ మార్కెట్. ఇక్కడ రేంజ్ క్రియేట్ చేసింది, పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ రేంజ్ క్రియేట్ చేసింది, పైకి వెళ్తుంది. ఇక్కడ రేంజ్ క్రియేట్ చేస్తుంది. మార్కెట్ ఎలా అంటే ఇట్లా రేంజ్ క్రియేట్ చేసింది, జంప్ చేసింది, మళ్ళీ ఇక్కడ రేంజ్ జంప్ చేస్తుంది, ఇలా చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ కండిషన్ బిహేవియర్ అర్థం చేసుకోండి. మీరు ఎప్పటి వరకు బిహేవియర్ లో మీరు అంటే బిహేవియర్ అర్థం చేసుకోవడం పోతే మీకు మార్కెట్ సర్వ్ అవ్వడం కష్టం అయిపోద్ది. సో ఎప్పుడైనా మార్కెట్ బిహేవియర్ అర్థం చేసుకోండి. జోన్ బౌండ్ గ్యాప్ అప్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు రేంజ్ గ్యాప్ అప్ అయిపోద్ది, మళ్ళీ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుంది. సో నేను ఎక్స్పెక్టింగ్ ఒక గ్యాప్ అప్ రేంజ్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది రేపు చూడాలి ఏమవుతుంది అనేది. ఓకే, బట్ కింద ఒకవేళ ఈ రెండు కానీ బ్రేక్ అయితే ఇక్కడ వరకు వస్తే ఛాన్స్ ఉంది. ఓకే, రెండు బ్రేక్ అయితే అవ్వకపోతే ఇక్కడ ఎక్కడైనా టర్న్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ ఎక్కడైనా టైం పాస్ అయినా చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి, దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ టైం పాస్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇది కాకుండా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ స్ట్రైక్ ప్రైస్ 25 స్ట్రైక్ ప్రైజెస్ వీక్లీ. సో బ్యాంక్ నిఫ్టీలోకి రండి. బ్యాంక్ నిఫ్టీ వస్తే బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్ నేను అనుకున్నట్టే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏం పెద్ద మార్పులు చేర్పులు లేవు. ఇగో 47,000 రెసిస్టెన్స్. సో సింపుల్ గా ఈ రెసిస్టెన్స్ పైకి వెళ్ళిపోతే 47,000 దగ్గర ఏమైపోయింది, ఒక మంచి రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ 47,000 రెసిస్టెన్స్. సపోర్ట్ ఎక్కడ ఉంది, అక్కడ నుంచి చూడండి. సపోర్ట్ దగ్గరలో ఇక్కడ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ సపోర్ట్ కూడా 46,800. బట్ నిజం చెప్పాలంటే 46,500 దగ్గర ఒక పెద్ద సపోర్ట్ ఉంది. 46,500 అంటే ఈ లెవెల్. ఓకే, 46,500 అంటే ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. ఇంచుమించు ఈ లెవెల్ అంతా ఒక జోన్. ఓకే, 46,500, 46,600. ఎందుకంటే ప్రీవియస్ గా ఇది కొద్ది పైన ఇక్కడ కనబడుతుందా, ఇది ఎంత. సో ఇదంతా ఒక జోన్ కింద పెట్టుకుంటున్నాను. 46,500 ఇంత జోన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ లెవెల్స్ తీసేస్తున్నాను నేను. ఎందుకు అంటే వీటితో పని లేదు, దీన్ని క్లౌన్ చేస్తున్నాను. క్లౌన్ చేసి కొద్దిగా చిన్న చేసి ఈ కింద వరకు నేను పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ వద్ది, మళ్ళీ దీన్ని కూడా క్లౌన్ చేస్తే ఈ కింద ఇది కూడా ఒక సపోర్ట్ అయ్యింది. ఓకే, డన్. ఇప్పుడు మార్కెట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ విల్ బి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అవుతుంది రేపు. ఎందుకు అంటే మార్కెట్ లో ఎవరున్నారో కూడా మీకు తెలుస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ 47,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, రెసిస్టెన్స్ దగ్గరలో క్లోజ్ అయింది. సపోర్ట్ 46,500 దగ్గర సపోర్ట్ ఉంది. బట్ నేనేమంటానంటే 46,500 నుంచి 46,600 కూడా ఇదంతా ఒక రేంజ్. ఇంతకుమించి ఇదంతా ఒక రేంజ్ అనమాట. సో కిందకు ప్రీవియస్ అంత పెద్ద రేంజ్ పెట్టుకున్నాను అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ తీసుకుంది, దాని తర్వాత సపోర్ట్ తీసుకుంది. సో ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్ అయిపోయింది. మీరు ఎంత పెట్టుకుంటారు అంటే జోన్, ఒకవేళ మీరు ఈ జోన్ మార్క్ చేసుకోవాలి అంటే ఆ జోన్ 46,619 నుంచి 46,501 ఇది జోన్. ఓకే, ఈ జోన్ ఇలాగే పెట్టుకోండి. నేను ఎలా పెట్టుకున్నాను యాక్చువల్లీ అలాగే పెట్టుకోండి. ఓకేనా? సో ఈ జోన్స్ ఎలా పెట్టుకుంటారు, మాకు రావన్న జోన్లు పెట్టుకోవడం అంటే సింపుల్ గా మీరు టూల్స్, ట్రేడింగ్ వ్యూలో టూల్స్ వస్తారు కదా, ఈ టూల్స్ మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసాక సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ లో కోఆర్డినేటర్స్ ఉంటుంది. కోఆర్డినేటర్స్ లోకి వెళ్ళి నేను చెప్పాను కదా, నేను చెప్పిన 46,619 46,501 అనేది ఇక్కడ మీరు టైప్ చేసేసుకోండి. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ కోఆర్డినేటర్స్ లో నేను చెప్పింది యాస్టీస్ ఏదో టైప్ చేసేస్తే ఇక్కడ మీకు యాస్టీస్ పైన కిందది అది ఎలా పెడితే అలా వస్తుంది. ఓకే, సింపుల్. సో ఇక్కడ కింద ఇంకొక లెవెల్ 46,200, దాని కింద 45,900. ఇక్కడ మ్యాటర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్ 47,000 పైన మార్కెట్ హోల్డ్ అవుతుందా లేదా. సింపుల్ లాజిక్. 47,000 రౌండ్ లెవెల్, దాని పైన మార్కెట్ హోల్డ్ అయితే మార్కెట్ లో బయింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రౌండ్ లెవెల్ పైన ఎప్పుడు కిందకి రానివ్వరు. రౌండ్ లెవెల్ దాటేసింది అంటే హోల్డ్ చేయడానికి చూస్తారు. సో ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది, వెంటనే దాని పైన ఉండడానికి చూస్తారు మార్కెట్. సో 47,000 పైన మార్కెట్ హోల్డ్ అవుతుంది అంటే పైకి ట్రేడ్ అయ్యి హాల్ట్ అవుతుందా చూడండి. ఒకవేళ ఫ్లాట్ ఇది 47 రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకు వస్తుందా,
మీరు ఒక డౌన్ సైడ్ పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు టిల్ 46,600 నుంచి 46,500 ఈ రేంజ్ లో, అంటే ఇక్కడ వరకు ఒక ప్లాన్ చేయొచ్చు ఒక డౌన్ సైడ్ వస్తే. బట్ మధ్యలో ఇక్కడ మార్కెట్ బాగా టైం పాస్ చేసింది, అంటే ఇక్కడ ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ బయింగ్ ఆర్డర్లు ఉన్నాయి, అందుకే ఇక్కడ మార్కెట్ ఎంత టైం పాస్ చేసింది. రేపు ఇంట్రెస్టింగ్ అదే అవుద్ది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందా లేదా దీని పైన హాల్ట్ అయి పైకి వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. సో 47,000 రేపు కీ లెవెల్ ప్లే చేస్తుంది, కన్నేసి ఉంచండి. ఒకవేళ బై మిస్టేక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందన్న, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 46,600 నెక్స్ట్ 46,500 ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి తీసుకొని ఇగో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అలాగే వెళ్ళాలి. సో ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ మీరు ప్లాన్ చేయొచ్చు, సపోర్ట్ తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తారో అలాగే ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదో చూడండి, వెయిట్ చేసి చూడండి. అది ఎలా తెలుస్తుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ స్ట్రాంగ్ గా ఉండాలి. అక్కడ 46,600 దగ్గర కానీ 46,500 దగ్గర కానీ పుట్ సైడ్ స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా రివర్స్ కనిపించాలి. ఇప్పుడు చూడండి రెడ్ వచ్చి నెక్స్ట్ గ్రీన్ వచ్చింది అంటే రివర్స్ అయినట్టే. దీనిపైన మీరు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. అలా చిన్న ఒక రివర్స్ క్యాండిల్ కనిపిస్తే దాని తర్వాత మీరు ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. రివర్సల్స్ ప్యాటర్న్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక సండే క్లాస్ లో అంటే ఒక సండే వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఒకవేళ మార్కెట్ 46,500 కూడా బ్రేక్ అయ్యింది డౌన్, రేపు ఫాలో అయిపోయింది అనుకో 46,200 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. అది కూడా బ్రేక్ అయితే 45,900 ఇస్ సెకండ్ టార్గెట్. ఇది 2 టార్గెట్ 1 టార్గెట్ 2. ఇంకా మార్కెట్ ఒక ఫ్లో లో డౌన్ సైడ్ అయితే వచ్చేస్తుంది ఇంకా. ఓకే, సో దిస్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్. ఓకే, చాలా మందికి కొత్తగా వీడియోస్ చూస్తుంటే నా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి ఏంటి ఇలా అనలైజ్ చేస్తున్నారు అనిపిస్తుంది చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ఇది ఇప్పటి నుంచే కాదండి, దగ్గర నేను చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తాను. బికాజ్ మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లోనే ఉంటది. అది మీకు తెలియకపోవచ్చు, కొత్తగా ఉన్న వాళ్ళకి అవునా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎవరైతే మార్కెట్ లో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి రియాలిటీ తెలుసు. ఓకే, సో 22,100 22,000 దగ్గర సపోర్ట్ ఉంది. సో 22,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, ఇదంతా ఒక సపోర్ట్. అండ్ 22,100 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది. 22,100 అంటే ఇది కూడా ఒక మంచి సపోర్ట్ ఉంది. ఓకే, సో ఇది కూడా ఒక మంచి సపోర్ట్ 22,100 22,100 అండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే 22,100 దగ్గర సపోర్ట్ ఉంది, 22,000 దగ్గర ఉంది, 22,100 దగ్గర సపోర్ట్ ఉంది, 22,000 దగ్గర ఉంది. ఓకే, డన్. ఈ రెండు సపోర్ట్లు అయిపోయాయి. కింద ఈ సపోర్ట్లు తీసేస్తున్నాను. ఇది మరి రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే దగ్గరలో రెసిస్టెన్స్ నాకు కనబడట్లేదు. నిఫ్టీ 50లో నాకు కనబడట్లేదు. ఓవరాల్ గా పుట్ సైడ్ చూడండి 9.18 CR, కాల్ సైడ్ ఏమో 7.86 CR, అంటే 1 CR డిఫరెన్స్ ఉంది. బట్ నా పాయింట్ ప్రకారం ఒకవేళ బయింగ్ ప్రెషర్ కంటిన్యూ అవ్వాలి అంటే మార్కెట్ ఏం చేయాలి తెలుసా, ఈ పైకి రావాలి, ఇక్కడికి రావాలి, దాని తర్వాత ఈ పైకి వెళ్ళిపోవాలి. ఇది నెక్స్ట్ 22,400 దాకా వచ్చేసారు మార్కెట్. 22,450 ఆర్ 400 దాకా వచ్చేసారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ లో ఇదే బయింగ్ ప్రెషర్ కంటిన్యూ అవ్వాలి అంటే మార్కెట్ రేపు ఏమవ్వాలి, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, 22,100 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళాలి, 22,200 కూడా బ్రేక్ అవ్వాలి, దాన్ని ఇంకా పైకి వెళ్తూ ఉండాలి. అప్పుడు ట్రెండింగ్ మార్కెట్ అయింది. ఇన్ కేస్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 22,100 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ కానీ పైకి వెళ్తే మీరు వెంటనే ఈ హై ఏదైతే ఈ హై బ్రేక్ అవుతుందో లేకపోతే 22,200 బ్రేక్ అవ్వగానే ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. బట్ గుర్తు పెట్టుకోండి, బ్రేక్ అవ్వడం అంటే ఏదో ఒక క్యాండిల్ లో బ్రేక్ అవడం కాదు. ఒక క్యాండిల్ బ్రేక్ అయ్యి ఒక మంచి క్యాండిల్ బ్రేక్ అయ్యి దాని పైన మార్కెట్ ట్రేడ్ అవ్వాలి. అదే ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకో నెక్స్ట్ క్యాండిల్ ఏమో తెలుసా దాని కింద నుంచి వచ్చేస్తుంది, పక్క నుంచి కింద నుంచి అలా పడిపోద్ది. సో ఎప్పుడైనా ఒక క్యాండిల్, ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిన్న బ్రేక్అవుట్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇది బ్రేక్అవుట్ అనుకున్నాను అనుకో, ఈ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ దీని కింద క్యాండిల్ ట్రేడ్ అవడం స్టార్ట్ అవ్వాలి. దీని కిందకి వెళ్తే అప్పుడు ఈ రన్నింగ్ క్యాండిల్ లో ఇక్కడ పుట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈ లాస్ట్ ఇంకా 1 minute క్లోజింగ్ ఉంది, ఇది దీని కిందకి వెళ్ళిపోయింది అంటే అప్పుడు మీరు పుట్టు ప్లాన్ చేయండి. ఇక్కడ ఏమైంది చూడండి, బ్రేక్అవుట్ అయ్యింది, క్యాండిల్ కింద క్యాండిల్ క్లోజింగ్ అంటే 1 minute కూడా క్లోజింగ్ అవ్వలేదు, వెంటనే పైకి వెళ్తుంది, దాని అర్థం మార్కెట్ మారిపోయింది. అట్లా ఎప్పుడైనా రేపు బ్రేక్అవుట్ కనబడింది అనుకో దాని అర్థం వెంటనే బై చేయమని కదా, దాని పైకి ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వాలి. 15 minutes లో లాస్ట్ 1 or 2 minutes లోపల ఈ పైన ఉండాలి. అది అప్పుడు క్యాండిల్ క్లోజింగ్ కింద అది మనం కన్సిడర్ చేస్తాం. అప్పుడు మనం ఒక సిఈసెట్ ట్రేడ్ తీసుకుంటాం, అది పైకి వెళ్తుంది. ఓకే, అలా మీరు కన్సిడర్ చేయాలి.
ఇక్కడ ఏమవుద్ది, బ్రేక్అవుట్ 22,200 దగ్గర బ్రేక్అవుట్ అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేయండి దీనిపైన. ఓకే, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 22,100 దగ్గర నుంచి 22,000 దగ్గరికి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ షార్ప్ గా పడడం మొదలెడితే 22,100 క్రాస్ అవ్వగానే ఇక్కడ పుట్టు ప్లాన్ చేయండి. ఈ లెవెల్ క్రాస్ అయితే ఇక్కడ పుట్టు, ఏది 22,100 దాని నుంచి పుట్టు ప్లాన్ చేయండి. అక్కడ 22,000 దాకా పుట్టు ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ 100 పాయింట్స్ అది కూడా బ్రేక్ అయితే దాని మార్కెట్ కొద్ది కిందకు వస్తుంది, అక్కడ 21,900 దాకా వస్తుంది. సో ఇంత వస్తుంది. బట్ నా వరకు నా వ్యూ ఏమవుతుంది తెలుసా, రేపు నిజం చెప్పాలా మార్కెట్ రేంజ్ లో ఉంటదండి. ఎందుకు అంటే బాగా వినండి, సైకలాజికల్ గా వినండి. ఇప్పుడు నేను ఎంత అనాలిసిస్ చేశాను, ఈ ముక్క ముందు ఎందుకు చెప్పలేదంటే ఎండ్ వరకు చూడరు. పాయింట్ ఏట్లేదు, సాటర్డే సండే ఆఫ్, మండే కూడా ఆఫ్. రిటైల్ ట్రేడర్లు ఎలాగుంటారంటే ఆవర్ ఆకలి మీద ఉంటారు. ఎలా అంటే లాంగ్ వీకెండ్ కదా, 3 days ఆఫ్ కదా, మండే ట్యూస్డే మార్కెట్ ఓపెన్ అవగానే ట్రేడ్ చేసేద్దాం అన్నట్టు ఉంటారు. ట్యూస్డే ఏమవుతుంది తెలుసా, ట్రాప్ అవుతుంది, డికే అవుతుంది, సైడ్ వేస్ ఉంటుంది, ట్రేడ్లు రావు, ఎక్కువ లాస్ అవుతారు. ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ తర్వాత మార్కెట్ ని అబ్జర్వ్ చేయండి. నేను చాలా సార్లు మీకు చెప్పేది అబ్జర్వ్ చేయను. ఎందుకు తెలుసా, అబ్జర్వ్ చేస్తే థింగ్స్ కనబడతాయి. ఓకే పర్ఫార్మ్ చేస్తుందా చేయట్లేదని. చేయలేదు అనుకోండి, మీరు ఎప్పట్లాగే మార్కెట్ లో లాంగ్ వీకెండ్ రాగానే మార్కెట్ లోకి వచ్చేస్తారు ఏదో ట్రేడ్ చేద్దాం. మోస్ట్లీ రేపు ట్రాప్, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి రేపు. ఓకే, అది నేను చెప్పాలనుకున్నది, ఇంకేం లేదు, అంతే. సో అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50లో పొజిషన్స్ చూస్తే, సో ఫస్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీలో ఎవరు ఉన్నారు, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, అంటే ఒక సైడ్ వేస్ మార్కెట్, అంటే రేంజ్ బౌండ్ మార్కెట్. బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఉన్నారు, ఇంచుమించు ఈక్వల్ గా ఉన్నారు, చెప్పానా రేంజ్ బౌండ్ మార్కెట్. తర్వాత నిఫ్టీ 50లో ఎవరు ఉన్నారు, నిఫ్టీ 50లో కూడా కొద్దిగా పుట్ సైడ్ ఉన్నారు, బట్ ఇంచుమించు రేంజ్ బౌండ్ మార్కెట్. అలాగే నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఎవరు ఏం చేశారో తెలుస్తుంది. లాస్ట్ 60 minutes లో షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, అందరూ రిటైల్ ట్రేడర్లే. ఇక్కడ ఎవరు పెద్ద ప్లేయర్లు ఎవరు లేరు. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, బిగ్ ప్లేయర్ అయితే ఎవడు లేడు. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇగో అందరూ రిటైల్ ట్రేడర్లే. లాంగ్ అన్వైండింగ్ వచ్చింది, ఇది కొద్దిగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్, బట్ నాట్ ఏ బిగ్ ప్లేయర్ అని బిగ్ ప్లేయర్ కింద కన్సిడర్ చేయను అది. అలాగే నిఫ్టీ 50లో ఇది బిగ్ ప్లేయర్. లాంగ్ అన్వైండింగ్ వచ్చింది చూడండి క్లోజింగ్ టైంలో, అంటే బై పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్ చేశారు నిఫ్టీ 50లో. అంటే నిఫ్టీ 50లో బయింగ్ పొజిషన్స్ లేవు, ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో రేపు మార్కెట్ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ. షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, సరిపోయింది. పెద్దగా విషయం అయితే ఏం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ లో ఏమవుతుంది చూడండి. టెలిగ్రామ్ లో రండి, మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ ఇది మా 4x ట్రేడ్, ఇది హోలీ అన్నమాట, అండ్ ఇది మా A to Z కోర్స్ గ్రూప్ ఇదన్నమాట. సో ఇక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా A to Z జాయిన్ అవుతే మా ప్రీమియం గ్రూప్స్ మూడింటికి యాక్సెస్ ఉంటాయి. కోర్స్ జాయిన్ అవుతే మాత్రమే. నార్మల్ గా అయితే 200 రూపీస్ గ్రూప్, వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు చూసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వస్తే అప్పుడు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. ఛానల్ ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.